బామ్మర్ది టెండర్ల రద్దెప్పుడు విక్రమార్క బేతాల ప్రశ్నలు. ఇవో ఏం పేరు తెలుసా? ఇక్కడ బట్టి విక్రమార్క బొమ్మ వేసారు, ఇక్కడ బొగ్గు, ఇక్కడ లారీలు. ఈయన ఒక ఆయన బొగ్గు మనిషి, ఈయన పేరు ఏం పేరు? బొగ్గు మనిషి, బొగ్గు బామ్మర్ది అని రాసుకోవాలి ఇప్పుడు. నాయన మరి బొగ్గు బామ్మర్ది సంబంధించి ఎప్పుడు టెండర్ రద్దు చేస్తారని ఇంత ముఖం వేసి కోట్ వేసి బ్లేజర్ వేసిరు, మంచిగా నిక్కర మెరుస్తా అంటే తలకాయ ఎవరు అని పెట్టింది. తలకాయ కాడ క్వశ్చన్ మార్క్ వేసిరు. ఇప్పుడు ఎప్పుడు రద్దు బచ్చన్న, ఎప్పుడు రద్దు చేస్తామని వీకింది. ఈ ముందు నష్టం కావాల వస్తారు రావారు నాయన. సో ఇప్పుడు ఇక్కడ మా రేవంత్ అన్నోల బామ్మర్ది ముచ్చట రాసి చూసుకోరు. ఇక మరి బామ్మర్ది టెండర్ల రద్దు ఎప్పుడు చేస్తావు బచ్చన్న అంటే మా బచ్చన్న ముఖం ఇట్లా ఎర్రగా అయింది, కోపం వస్తుంది అన్నకు. ఏమని రాసిండు? తనపై వచ్చిన ఆరోపణలకు బట్టి గట్టి జవాబు ఇచ్చినట. మామూలు ఇయలే, చాలా గట్టిగా ఇచ్చింది. మీ లెక్క జంపింగ్ చెప్పాను కాదు, నేను 40 ఏళ్ళు కాంగ్రెస్ పోరాడినా అని చెప్పింది సాపుగా. సో మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో. సన్నిహితుడు అంటే ఎవరో కాదు, బామ్మర్ది. బామ్మర్దిలో బొమ్మ వేసిరు, బొమ్మ వేసి కోటేసి మంచిగా నల్ల బంగారం లెక్క చేసి పెట్టాయని. కాంగ్రెస్ సీనియర్ లో కొనసాగుతున్న చర్చ అట. సింగిల్ పెన్ను స్ట్రోక్ తో నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు చేసిండు మన బచ్చన్న. ఇక ఆరోపణలు వచ్చిన నాడే ప్రకటించిన బట్టి విక్రమార్క టెండర్ రద్దు చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఆ సైట్ విజిట్ దాని గురించి సపోర్ట్ చేస్తలేదు. బుధవారానికి వెలువడిన అధికారిక ఉత్తర్వులట. రేవంత్ రెడ్డి బామ్మర్ది పైన ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి. మరి సైట్ విజిట్ ను అడ్డుపెట్టి టెండర్లో అవకతవకలు ఎందుకు జరిగింది? ఎందుకు బామ్మర్దికి రావడానికి టెండర్లు? బయటోడికి పోకుండా ఉండడం కోసం, బయటోడు సంపాదకుండా ఉండడం కోసం ఆ సైట్ విజిట్ అని చెప్పేసి ఒక కథ పెట్టి ఓనికి ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎవడు రాకుండా ఇక బామ్మర్దికే వచ్చేటట్టు కథ నడిపిస్తారని వాళ్ళు అంటున్నారు. కాదు అని కూడా ఎవరు నో తెరుస్తారు ఇంతవరకు కాంగ్రెస్ లా. ఇక బామ్మర్దిపై వచ్చిన ఆరోపణలు గప్చుపు అంటారు రేవంత్ రెడ్డి. ఇక బట్టిది హుందాతనం కనిపిస్తుందంట. రేవంత్ ఎందుకు మౌనం? బట్టి విక్రమార్క సాబ్ హెచ్చల్ రద్దు చేస్తానరా బై, నా ఇజ్జత్ తీసుకోనని చెప్పి చెప్పింది. రేవంత్ అన్నేమో సైలెంట్ అయిపోయినట. ఇక ఆరోపణలపై సిట్టు విషయంలో ద్వంద్వ వైఖరట. కేబినెట్ పై ఆరోపణలు వస్తే సీఎం నుంచి స్పందన లేదట. మరి ముఖ్యమంత్రి తీరుపై సీనియర్ మంత్రులు కుత 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 అంటారట. సీనియర్ మంత్రి అంటే ఇప్పుడు బచ్చన్న, ఉత్తమన్న, వెంకటన్న, ఇంకోరంటారా సీనియర్. ఇక అంతే గాలగాలే అంత ముసలి అంతా కలిసి ఫుల్ గుర్రు అంటారట. గుర్రు అంటారు కానీ బామ్మర్దికి బాధ కాకుండా అన్నగారు కాపాడుతురు. అరే మా ఓడురా, మా ఓడేమో బటర్ వస్తే వానికి ఏమో ఇచ్చిండు, జైలుకి వెళ్ళి తీసుకొచ్చిండు. వాడు కుటుంబం వస్తే వానికి ఇంకేదో ఇచ్చిండు. మరి ఇప్పుడు అన్నకి ఏదో ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే పదవి ఇచ్చిన చంద్రబాబుకే తెలంగాణ దోషి పెడతాడు. మరి తోడబుట్టిన అంటారుగా, వదినమ్మ తోడబుట్టినాడా మరి ఎట్నో మొత్తం కదా బామ్మర్ది. బామ్మర్దికి రానా గమ్మత్తున్నది. అనవసరంగా మీరు బాబామ్మలను లొలి పెడతారు. తిననీరు రాదురే, ఇంతమంది దోసుకుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దోస్తూనే ఉండే, వెంకయ్యరెడ్డి దోస్తూనే ఉండే, రేవంత్ రెడ్డి దోస్తూనే ఉండే, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంతమంది దోస్తరంగా ఈయన ఒక్కరి తినే వచ్చిందా మీకు? ఒకటే రోజు రాస్తురు. రాయకురా దయచేసి, ప్లీజ్ 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 రాయకురు. అట్నన్నా 3 సార్లు చెప్పిన. మరి ఏం చెప్పు, మా అన్న మీద ప్రేమ ఎక్కువ ఉంది కదా మరి నాకు. ఇక తెరపైకి ప్రకాశంకిని అంట విమర్శలు రావడంతో నైని టెండర్ రద్దు చేసిండు. మరి కొత్త బ్లాక్ సంగతి ఏంది? చక్రం తిప్పుతున్న మా ముఖ్య నేత బంధువు తమ వారికి అప్పగించేలా డీలట. ఇతరులు బిడ్లో పాల్గొనకుండా బెదిరింపులట. అధికారులపై ఒత్తిడట. వచ్చే నెల 2 వరకు సింగరేణి బొగ్గు టెండర్ల దాఖలుకు అవకాశమట. నైని బ్లాక్ తరహాలో రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అని కార్మికుల్లో చర్చ జరుగుతుంట. సైట్ విజిట్ నిబంధనతో మరో బ్లాక్ ను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నట. సో ఇట్లా ఒకటి తర్వాత ఒకటి కుట్రలన్నీ ఎప్పటికప్పుడు బయట పెట్టాలనే ప్రయత్నంలో పాపం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మా కాంగ్రెస్ వాళ్ళు ఏమో డిఫెన్స్ లో పడిపోయారు. ఎట్లరా మనం చేసే లంగ కథ మొత్తం బయటకు వస్తానయ్యరా అని భయపడతారు. తప్పదు కదనే, లంగ పనులు చేయకుండా ఊకోవాలి, చేసినాక బయట పడతాయి, బరాబరుగా పడతాయి.
ఇంకా సింగరేణిపై నేడు చెప్తాడట అన్న, ఇంకేం చెప్తాడో మరి పూర్తి సమాచారం ప్రజల ముందు పెడతాడట. సంస్థ ఆస్తి వీసమెత్తు కూడా పోనీయడట. మరి కొద్ది మంది కట్టుకథలు అల్లి రాసిడట. ఎవరాడు? లంగ రాధాకృష్ణ. ఎవరు రాపిస్తే రాసిండు? ఎవరు రాపిస్తే? రేవంత్ రెడ్డి రాయమంటే రాసిండు. వాడు ఊకనే రాసిండా? అన్న పేరు కక్కుతలేడు పాపం. పరిశాన్ వచ్చింది ఇప్పుడు.